దేవునికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథం నుండి ఎన్నో వాక్యాలను మనం వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని తదనుగుణంగా మార్చుకోవాలని బైబిల్ మనకి ఎప్పటికీ నేర్పిస్తూనే ఉంటుందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో కొన్ని మాటలను లేఖన భాగాల్లో నుండి పరిశీలించి మన ఆత్మీయ జీవితానికి బలాన్ని తెచ్చుకునేవారు ఉందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గారు ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ప్రియులారా, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయింపని ఎడల బెతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. హూ ఈజ్ హీ అంటే ఆయనే యెహోవా అన్నాడు. అండి, రాయబడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనలో పెడితే, ఆయన న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్షి నక్షత్రమును సృష్టించిన వాడు కాడా? కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయువాడు ఆయనే అని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న లేఖనాల్లో మనం చూస్తున్నాం. కారు చీకటిని కూడా ఉదయముగా మార్చగలిగేవాడు ఎవరట? యెహోవా అని ఉంది. పగటిని రాత్రిని కూడా రాత్రి వలె మార్పు చేయగలవాడు ఎవరట? మార్పు చేస్తున్నవాడు ఎవరట? ఆయన మరెవరో కాదు, మనం నమ్ముకుంటున్న యెహోవా. నిజంగా కారు చీకటిని ఉదయముగా మార్చగలిగే స్థితి ఆయన దగ్గర ఉందా? కారు చీకటిని ఉదయముగా ఆయన మార్చగలడా అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇంతకీ ఏంటి కారు చీకటి అని మనం ఆలోచిస్తే, అండ్ కారు ప్లస్ చీకటి అదా చాలా భయంకరమైన చీకటి. దాన్ని కారు చీకటి అని పోల్చారు. బాగా ఎక్కువ తీవ్రత కలిగినది అని అర్థం. కారు చీకటిని ఆయన ఏం చేయగలడట? ఉదయముగా మార్చగలడు. కారు చీకటిని ఆయన ఎలా మారుస్తాడట? ఉదయముగా మార్చగలడు. ఏంటి కారు చీకటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మనకి వస్తున్న శ్రమలు, మనకు వస్తున్న ఇరుకులు, మనకు వస్తున్న ఇబ్బందులు, మనం పడుతున్న యాతన, వీటన్నిటిని ఏ లిస్టులో పెట్టవచ్చు అనమాట? కారు చీకటి లాంటి ఆ సంబంధంతో మనం పోల్చి మాట్లాడుకోవచ్చు, కాదనడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఈ కారు చీకట్లో ఎలా మనకి ఏమీ తోచదో, మనకి శ్రమ సంభవించినప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాదు, మనకి కీడు కలుగుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, మనం ఉపద్రవాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితుల నడుమ అండ్ ఎన్నో భయానకమైన వాతావరణాలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇక హాస్పిటల్ వాతావరణానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకేదో తీరని రోగం కలిగిన, ఇక కొంతకాలం తర్వాత నీవు ఉండవని నీకు తెలిసిన, అండ్ మన పరిస్థితులు ఎలాగుంటాయి ప్రియులారా? అప్పుడు సందర్భాల్లో నిజంగా దట్టమైన వేగాలు మనల్ని ఆవరించినట్టుగా ఉండవా ఈ మాటలు? అప్పటి వరకు వెలుగుగా ఉన్న నీ జీవితం, అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నీ జీవితం, అప్పటి వరకు సంతోషకరంగా నువ్వు వెళ్ళబుచ్చుతున్న నీ జీవనం కాస్త ఒక్కసారిగా బ్రేక్ పడిపోయినట్టు
ఒక్కసారిగా అండి ఉన్నదంతా ఏదో సర్వము కోల్పోయినట్టుగా మనకు ఆ స్థితి ఎలాగనిపిస్తుంది అంటే ప్రియులారా, చాలా ఇబ్బంది కలిగించేదిగా ఆ స్థితి మనకు కలుగుతుంది. అందుకే కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అన్నాడు. ఎవరట ఆయన? యెహోవా. అంటే ఈ కారు చీకటికి తగిన పరిష్కారం ఎవరి దగ్గర ఉందని మనకు అర్థమైపోతుంది. యెహోవా దగ్గర మాత్రమే ఉంది. అందుకే కారు చీకటి కలిగిన మన శ్రమ, కారు చీకటి కలిగిన మన ఇబ్బంది, కారు చీకటి లాంటి మన అనారోగ్యం, కారు చీకటి లాంటి భయంకరమైన పెను ఉపద్రవాలు ఇవి మనుషుల దగ్గర మొరపెట్టుకుంటే తీరేటివి కావు. అందుకే ఉంటే రాజకీయంగా అన్నా పలుకుబడి ఉండాలట, లేదట మనకి వెనకాల అంగబలమైన ఉండాలట. ఈ రెండూ లేనివాడు ఎవరిని ఆశ్రయిస్తాడో తెలుసా ప్రియులరా? ఈ రెండిటిని తలదన్నేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే యెహోవా. అందుకే దిక్కు లేని వారికి ఎవరు దిక్కని ఆయన ఆశ్రయిస్తున్నారు? దేవుడే దిక్కు. మన అర్జీని ఒక అధికారికి పెట్టిన తర్వాత మన అర్జీ అధికారి పట్టించుకోవడానికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, లేదా కొన్ని యుగాలైనా పట్టొచ్చు. మరొక ఆయన మన అర్జీని తీసుకోవట్లేదని, లేదా మంత్రి గారి దగ్గరకో లేక మరొక ఆయన దగ్గరకో మన అర్జీని తీసుకెళ్తే ఆయన పరిష్కరించకపోవచ్చు. ఏ రోజునైనా ఆ ప్రతిఫలం మనకు ఎదురు రావచ్చు, రాకపోవచ్చేమో. కానీ మనం ఈ అర్జీ మాత్రం యెహోవా దగ్గర పెట్టగలిగితే, ఈ కారు చీకటి లాంటి నీ అర్జీని యెహోవా దగ్గర పెట్టగలిగితే దానిని ఉదయముగా మార్చగలడు. మంత్రి గారికి సాధ్యం కానిది, ప్రధానమంత్రికి సాధ్యం కానిది, ముఖ్యమంత్రులకు సాధ్యం కానిది ఆయనకు మాత్రమే సాధ్యమైన పని. అందుకే ఆయన ఏమంటాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయించండి, మీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. అందుకే కారు చీకటిని ఉదయముగా మార్చగలిగేవాడు ఎవరన్నమాట? యెహోవా మాత్రమే. ఇలాంటి కారు చీకటి లాంటి భయానకమైన ఉపద్రవాలు మనకు ఎదురవుతున్నప్పుడు, అంటే మన అర్జీ ఎవరి దగ్గర పెట్టాలని బైబిల్ బోధిస్తుంది? యెహోవా దగ్గర ఖచ్చితంగా పెట్టి తీరాలి. మరి యెహోవా దగ్గర ఈ అర్జీని పెడుతున్నప్పుడు ఆయన తిరిగి మనకి రిప్లై ఇస్తాడా? ఆయన దగ్గర ఈ కారు చీకటి లాంటి ఈ శ్రమ ఆయన దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఉదయముగా మారుస్తాడా? పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయగలిగిన ఆయన, సముద్రాలను భూమి మీద పొర్లి పారేటట్టు చేయగలిగిన ఆయన, దుర్గంధములు ఆయన నాశనం చేయగా దుర్గంధములను తెప్పిస్తున్న ఆయన మనకు కలిగిన ఈ కారు చీకటి లాంటి శ్రమను ఆయన మార్పు చేయగలుగుతాడా అని ఆలోచిస్తే ప్రియులరా, అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన వారు చాలామంది ఉంటారండి. ఒక రైతు ఏం చేశాడంటే, తన పొలాన్ని తనకు పక్కవాడు ఆక్రమించాడని తన పొలాన్ని తనకు అప్పగించడానికి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగని రోజంటూ లేదట. తిరిగాడు 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. లంచం పెట్టలేడు, పని చేసుకోలేడు. ఇంకొక పై అధికారి ఆయనకి తెలియదు. ఆ ఉన్న కాస్త పొలాన్ని కాపాడుకోవడానికి చెప్పులు అరిగిపోయేటట్టుగా తిరిగి ఆఖరికి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులరా? ఏ అధికారి అయితే పని చేయటం లేదో ఆ అధికారి దగ్గర ఎండో సల్ఫాన్ బాటిల్ తాగేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ఒక అధికారి దగ్గర మన సమస్యను పెడుతున్నప్పుడు ఆ సమస్య తీరుతుందో తీరదో తెలియదు, కానీ ప్రభువు దగ్గర మాత్రం ఆ సమస్యను తీసుకువెళితే ఇది ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. అది ఆయన చిత్తం కాదనుకోండి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాం అనుకోండి, ఆయన చిత్తము యావత్తును జరిగిస్తాడే తప్ప ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గరికి సమస్యను మనం తీసుకెళ్లేవారుగా ఉండాలి. అందుకే ఈ కారు చీకటి లాంటి శ్రమ కానీ, ఈ కారు చీకటి లాంటి అనారోగ్యం కానీ, కారు చీకటి లాంటి పెను ఉపద్రవాలు కానీ, దట్టమైన మేఘాలు నిన్ను అలుముకున్నటువంటి ఆ గుండెపోటు రప్పించే అలాంటి విషయాలు కానీ నీకు వినబడుతున్నప్పుడు మనం వెంటనే ఎవరిని ఆశ్రయించాలి అని యాకోబు రాసిన పత్రికలో మంచి మాటలు రాస్తూ 5వ అధ్యాయం
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. 13కి వచ్చేయండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఏంటా శ్రమ అంటే నిన్ను అలుముకున్న కారు చీకటే ఆ శ్రమ. ఈ కారు చీకటి నిన్ను అలుముకున్నప్పుడు, ఈ కారు చీకటి నీ మీద రాజ్యం ఏలుతున్నప్పుడు, ఈ కారు చీకటి లాంటి అనారోగ్యం నిన్ను ఏలుతున్నప్పుడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన వాళ్ళు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పరిస్థితులు తారుమారు అవుతాయి. అంటే ప్రార్థన చేస్తున్నావంటే నీ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళి పెడుతున్నావు అని మీకు అర్థమైపోతుంది. యెహోవా దగ్గరకు అర్జీ వెళుతుంది. ఎప్పుడైతే ఈ అర్జీ యెహోవా దగ్గరికి వెళుతుందో అని నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఓర్పును, నీ సహనాన్ని బట్టి యెహోవా ఆ కార్యాన్ని చేయడానికి సంసిద్ధతను చూపిస్తాడు. అంటే నీ కారు చీకటి లాంటి శ్రమ నీకు సంభవించిందా? అయితే ప్రార్థన చేయి. నీకు అనారోగ్యం కలుగుతుందా? అయితే ప్రార్థన చేయి. నువ్వు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా? అయితే ప్రార్థించు. నీకు దేవుడి దగ్గర నుండి ఏదైనా ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? అయితే రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయి? ప్రార్థన చేయి. చేస్తే ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? అలుముకున్న దట్టమైన మేఘాలను తొలగించి ఉదయింపజేస్తాడు. మరలా ఏం చేస్తాడు? ఉదయింపజేస్తాడు. కారు చీకటిని ఆయన మరలా ఏం చేయగలట? ఉదయింప చేయగలడు. అలా ఎవరికన్నా చేశారండి అయ్యగారు అంటే చేశారు. ఆయనే హిజ్కియా. కారు చీకటి లాంటి దట్టమైన మేఘాలు హిజ్కియాను అలుముకుంటున్నాయి. యోధా రాజుల్లో పేరెన్నిక కలిగిన రాజుగా, దేవుడి ధర్మకార్యాలు నెరవేర్చిన వాడిగా, దేవుడి పక్షాన ఉన్నతంగా బ్రతికిన వాడిగా హిజ్కియా రాజు మనకు కనబడుతుంటే వెంటనే హిజ్కియాకు ఒక వర్తమానాన్ని పంపించాడు పరలోకమందున్న దేవాతి దేవుడు. ఏమైనా వర్తమానం? యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆయన కారు చీకటిని ఉదయంగా ఎలా మార్చగలడో చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. తిరిగేవారుగా, ఊసులు చెప్పుకునేవారుగా ఉండొద్దు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అండి అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును అని ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఎవరైనా? హిజ్కియా. ఆ దినములలో హిజ్కియాకి ఏం కలిగిందట? మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవయ్యా అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఈ వర్తమానాన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాడు? రాజు అయిన హిజ్కియా దగ్గరికి ఈ వర్తమానాన్ని తీసుకువెళ్ళాడు. కనుక నువ్వేం చేస్తావంటే నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ ఇల్లును ఏం చేయి? చక్కబెట్టుకో. ఇల్లు అనగానే చచ్చిపోతాడు అన్నాడు. ఇల్లు అనగానే ఎక్కడెక్కడ వదిలేసాం, కూర దాకా అని సింకులోనే ఉంది, అన్నం గిన్నెలు తిన్నకాడే ఉన్నాయి, వండుకున్న తెప్పాల తోముకోవడానికి సబ్బు లేదు అని ఇవన్నీ చక్కబెట్టుకోమన్నాడా? ఇల్లు ఏమో బాగా దుమ్ముకుంది, తుడుచుకుని చాట్లో ఎత్తేసి బూడిద అక్కడ పోసేయి అనుకున్నాడేటి? ఆ చక్క పెట్టుకోవడం కాదు. నువ్వు సంసిద్ధం కలిగి ఉండు, మరణం నీ మీదకి రాబోతుంది అని ఎవరు మాట్లాడుతున్నారు? ఒక ప్రవక్త మరణం అవుతావు అని రాజుకి చెప్పగానే అర్జెంట్కి ఇంటికి తీసుకెళ్లి సంఖ్యలేసి బంధించి కొట్టి చంపేండ్రా అన్నాడా? హిజ్కియా ప్రవక్త వెళ్ళి రాజు నువ్వు మరణం అవుతావని చెప్పగానే వెంటనే వీడిని కొట్టి చంపేయండి, ఈ నన్ను చచ్చిపోమంటున్నాడు ఏంటి, నన్ను చంపేస్తాడేమో అని అండి కాళ్ళు చేతులు కట్టేసి హిజ్కియా తల తీసేసాడేంటి? మరి ఏం చేశాడు? వెంటనే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తిప్పుకుని ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులారా? ఏడుస్తున్నాడేంటి?
ఆ వచ్చిన శాస్త్రం ఎవరి దగ్గర నుంచో తెలుసా? ఎవరో అనామకుడి దగ్గర నుంచి ఏమి కాదు, సర్వలోకాలను కలిగించిన సర్వేశ్వరుడైన సృష్టికర్త దగ్గర నుంచి వచ్చిన వర్తమానం. తిరుగుబాటు చేయలేదు ఆయన, ఒబేడి అయ్యాడు. ఆయన ఎదిరించి మాట్లాడినవాడు కాడు. నేను రాజును కదా, నన్ను చావమంటున్నాడేంటి, నేను చచ్చిపోతానని చెబుతున్నాడు ఏంటని అండ్ ఆయన మీదకి దండెత్తి సైన్యాన్ని పంపినవాడు కాడు. ఈ వర్తమానాన్ని వినగానే వెంటనే దేవుడి దగ్గర నుంచి వర్తమానం, మరణకరమైన రోగం నీకు కలుగుతుంది అని ప్రవక్త ఆమోజుని పంపించాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని ఎవరిస్తున్నారట సెలవు? యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు అంటే ఒకని జనన మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలో ఉన్నాయి. మనుషులు ఎవరండి చంపేయడానికి? మనుషులు అనుకుంటే చచ్చిపోతారా? ఈరోజు నేను నిన్ను వెంటనే చచ్చిపోతావు అమ్మా అని అన్నాను అనుకో, చచ్చిపోతాడు సాయంత్రానికి, అయిపోద్దా? ఎందుకంటే నేను కూడా ఎవరిని? మనిషినే. ఆ శాస్త్రం ఎవరి దగ్గర నుంచి రావాలి? పరలోకమందున్న దేవుడి వద్ద నుండి రావాలి. ఎందుకంటే జనన మరణ వశములు యెహోవా వశంలో ఉన్నాయి కనుక, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కనుక వెంటనే నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఎవరికి ప్రార్థిస్తున్నాడట? మరలా ఎవరికి? అంటే సమస్య ఎవరి దగ్గర పెడితే సాల్వ్ అవుద్ది? అర్థమవుతుందా మీకు? రైట్. అంటే ఈ కారు చీకటిని ఎలా మార్చగలడు? ఉదయముగా మార్చగలడు. ఎవరైనా? యెహోవా. అందుకే హిజ్కియాకు కలిగిన ఈ సమస్యను ఎవరి దగ్గర పెడుతున్నాడు? వైద్యుల దగ్గర, అధికారుల దగ్గర, మరొకటి దగ్గర పెట్టడం లేదు. అంటే ఎవరి దగ్గర పెడుతున్నాడు? యెహోవా దగ్గర పెడుతున్నాడు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పి అని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. ఏమనో తెలుసా ప్రియులారా? ప్రభువా, యెహోవా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో. అనుకూలముగా బ్రతికిన వాడే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడంటే అసలు దేవుడికి అనుకూలంగా మనం ఎప్పుడు బ్రతికేడిచాం? కానీ అనుకూలముగా బ్రతికిన వాడే ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తన ముఖాన్ని తిప్పాడు. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు బ్రతికిన వాడు కాడు హిజ్కియా. దేవుడు చేయమన్నది చేశాడు, దేవుడు చేయొద్దన్న దాన్ని విడిచిపెట్టాడు. అన్యాగ్ని వేయటానికి కూడా ఆయన ఇష్టపడిన వాడు కాడు. మరణకరమైన రోగం ఆయనకు సంభవిస్తే అండ్ యెహోవా బ్రతకమన్నట్టుగా ధర్మశాస్త్ర బద్ధుడుగా బ్రతికిన వాడికి ఎంత భయం ఉంటే అసలు ఏ రోజు ధర్మశాస్త్రాన్ని పాటించిన మనం ఏంటండి? మన మధ్య ఆయన దగ్గరికి వెడితే నువ్వేమని ప్రార్థన చేస్తావు ఒకసారి చేయండి చూద్దాం. మీరేమడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్గా హిజ్కియా కనుక కొన్ని ధర్మకార్యాలు ఉన్నాయి, హిజ్కియా కనుక నీతిగా బ్రతికాడు, హిజ్కియా కనుక దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిన వాడు కాడు. దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతికినవాడు, దేవుని దృష్టికి విరోధంగా బ్రతికినవాడు కాడు. దేవుడు మోకాళ్ళు ఏమంటే వేసినవాడు, దేవుడు కళ్ళు మూసి ప్రార్థించమంటే ప్రార్థించినవాడు. నాయన నీకు రక్షణ భాగ్యం కొరకు ఉంది, రక్షణ తీసుకోమంటే తీసుకున్నవాడు. పేదలకు నీ ఆస్తిని పంచమంటే పంచినవాడు. నువ్వు అనుదినము నా సమాజ మందిరంలోనికి రావాలంటే వచ్చినవాడు. విశ్రాంతి దినాన్ని దొంగిలించకంటే దొంగిలించినవాడు, అబద్ధం ఆడనివాడు, నరహత్య చేయనివాడు, ధర్మశాస్త్రాన్ని అంతా తూచా తప్పుకోకుండా పాటించినవాడు. ఎవరైనా? రాజు అయిన హిజ్కియా ఒక రాజు అండి. అండి మనకు అన్నీ ఇచ్చినా సరే అండ్ మనం దేవుడి దగ్గరికి రావడానికి చాలా ఇబ్బంది. ఆడాళ్ళు వస్తారు, మగాళ్ళు రారు, మగాళ్ళు వస్తారు, ఆడాళ్ళు రారు. మరి ఏంటో ఆ గర్వం ఏంటో నాకు తెలియదు. అండ్ ఏమీ లేని వాడికి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. చూసారా, స్టేటస్ మారిపోద్ది. మనకు అప్పటి వరకు ఏమీ లేవా, ఆ తర్వాత ఒక్కొక్కటిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఏదో రకంగా వచ్చింది అనుకో, అర్జెంటుగా నాకు అర్ధరాత్రి ఏం పట్టండి? గొడుగు. అర్ధరాత్రి గొడుగు అవసరమా? అడిగి ఎండ ఉంది అక్కడ, ఇప్పుడు ఏమైనా మంచు పడుతుందా? మంచు పడితే ఇక్కడికి వచ్చే నష్టం ఏంటి? కనుక గొడుగు పట్టేమన్నట్టు కారు చీకట్లో. అలాంటి స్వభావం కలిగిన వారు మనకే హిజ్కియాకి చాలా తేడా ఉంది ప్రియులారా. అందుకే మనం ఎలా బ్రతకాలో తెలుసా?
హిజ్కియా లాంటి మనస్తత్వాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. ఇంకొక మాట చెప్తాను, చావైన బ్రతుకైన సత్యవంతమైన గుణాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. అరే ఇప్పుడే వచ్చి ఇచ్చేస్తానని వీడికి చెప్పి, కాసేపు బాగా వచ్చేస్తానని ఆడికి చెప్పి, నీ క్రియల వలన దేవుడికి అవమానాన్ని తీసుకొచ్చేవాడిగా ఉండకూడదు. అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని నీ మాట ఉండాలి. ఇలా మారాలి. క్రైస్తవుడు అయిన తర్వాత కూడా నీ మాట మారక, నీ ప్రవర్తన మారక, నీ ఆలోచన మారకుండా మేము దేవుణ్ణి నమ్మేసాం ఎక్కడ చాటింపు వేయకండి. ఇది దేవుడికి అవమానకరమైన కార్యం. ఇక హిజ్కియా కన్నీళ్ళు తన దృష్టికి, దేవుని దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి అనుకూలంగా జరిగించాడట. దేవునికి విరోధంగా ఎప్పుడు మాట్లాడిన వాడు కాడట, అనుకూలంగా ధర్మశాస్త్రాన్ని అంతా పాటించిన వాడు. నీ దృష్టికి ఎలా అనుకూలముగా నడిచానో ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ కృప నాకు చూపించవా ప్రభువా అని అడిగాడు. అంటే మన అర్జీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఆషామాషిగా బ్రతికి అర్జీ అక్కడ పెట్టేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు నీతి వాళ్ళ క్రియలు విడిచిపెట్టాలి, అపరిశుద్ధతను విడిచిపెట్టాలి, పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి, నీతి కలిగిన జీవితాన్ని నీలోనికి తెచ్చుకోవాలి. నీతి లేని బ్రతుకులు బ్రతకకోకుండా ప్రభువు వైపు మన పవిత్రతను ఎప్పటికీ చాటుకుంటూ అప్పుడు అర్జీ వేయి ఆయన దగ్గర. అప్పుడు ఆయన దగ్గర అండ్ ఈ ప్రార్థనా విన్నపాలు చేయండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరతడు? సద్గుణాలు కలిగిన వాడు. యేసుక్రీస్తు వారిని సిలువలో కొడుతున్నారు, ఆయన ఉమ్మివేతలు వేస్తున్నారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన వస్త్రాలు చీల్చారు, ఆయనకు మేకులు నాటారు, ఆయన పక్కలో బళ్ళెం పోటు పొడిచారు. అయినా ఆయన అన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. మీకు అక్కడ ఏం అర్థమవుతుంది ప్రియులారా? చావులోనికి వెళ్ళిపోయిన తన గుణాన్ని కోల్పోలేదు ఆయన. మీకు అర్థమవుతుందా? మరణములోనికి వెళ్ళిపోతున్నా కూడా తనలో ఉన్న గుణ సౌల్యతను ఆయన కోల్పోలేదు. మనకి ఏదైనా అవకాశం వస్తే అబద్ధం ఆడేస్తాం, అవకాశం వస్తే ఏదో తినేయడానికి సిద్ధపడిపోతాం. వాళ్ళు తినగాలేంది, వీళ్ళు తింటే వచ్చిందా, వాళ్ళు చేయగాలేంది మనం చేస్తే వచ్చిందా, వాళ్ళు పాటించగాలేంది మనం పాటిస్తే వచ్చిందని ఎవరినో విశ్వాసం లేనోడిని, ఎవరినో విశ్వాసంలో పనికిమాలోడికి ఎవడో తగులుతాడు. ఆ పనికిమాలోడు ఈ పనికిమాలోడికి జత అయితే ఏమైపోద్ది ప్రియులారా? ఆడు ఎలాగా విశ్వాసంగా బ్రతికాడు, ఆమె ఎలాగా విశ్వాసంగా బ్రతికాడదు. ఆ విశ్వాసంతో బ్రతకని దాని దగ్గరికి వెళ్తే నిన్ను కూడా ఎక్కడికి పోనేస్తారు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట? చెరిపేస్తుంది. మనం తినద్దని ఇక్కడ నేర్పుతావా? ఎక్కడికో పోతే తినవని చెబుతాడు. ఈ దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేస్తుంది? కొంతకాలానికి 6 నెలలు సహవాసం చేయగా మా అయ్యగారు అన్నీ ఇలాగే చెబుతాడు. నీకు అనుకూలంగా ఉన్న బోధలకు వెళ్ళిపోతావు తప్ప నిన్ను ఇబ్బంది పెట్టే బోధల వైపు నీ చెవి ఒక్కరని ఎప్పుడో చెప్పాడు. మనుషులు కల్పనా కథల వైపు తిరిగిపోయే కాలము వచ్చుతున్నది, ఆల్రెడీ వచ్చింది అది. అందుకే మనుషులు నీతిని బోధిస్తే దాన్ని పాటించరు. అండ్ కల్పనా కథలు దురద చెవులు గల వారే ఎవడు మనకు అనుకూలమైన బోధ చేస్తాడు. ఈ 40 రోజులు ఉపవాసాలు చేస్తావా? కొన్ని చాలా డినామినేషన్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ కొంతమంది బైబిల్లో ఉందా అంటారు. అండ్ గాలి పీల్చుకుని వదలమని బైబిల్లో ఉందా? మరి ఎందుకు చేస్తున్నావు? అన్ని బైబిల్లో ఉండవు. అండ్ కొన్ని మనం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చేయాలి. అండ్ దీనికి వెళ్ళిన తర్వాత కడుక్కోమని ఉందా? మరి బైబిల్లో గట్టిగా మాట్లాడు. గోచి పెట్టుకోమని ఉందా? ప్యాంట్ వేయమని ఉందా? చొక్కా వేయమని ఉందా? తలదూకోమని ఉందా? ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? పౌడర్ వేయమని ఉందా? ఫెయిర్ అండ్ లవ్లీ కొడుకుని రాసుకోమని ఉందా? లిప్టిక్ వేయమని ఉందా? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? కనుక వంకరగా మాట్లాడితే అన్నీ వంకరగానే ఉంటాయి. కనుక మనం చేయాల్సింది ఏంటి ప్రియులారా? ప్రభువుని ఆరాధించగలిగే ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆడు తినేస్తున్నాడు, మా సంఘంలో తీస్తేనొద్దు అంటున్నారు. చాలా మంది దేవాలయానికి రావట్లా. ఇక అంతసేపు తిండికే ఏడిసే రకాలి, అంతసేపు తిండికైనా ఉత్తముడు ఎలాగ తినేస్తున్నాం. కనీసం ఈ 40 రోజుల్లో కూడా కాస్త ఇంకా ఆరోగ్యం పెరిగిద్ది. మా నీసి జోలికి వెళ్ళకపోతే మన పేపర్ అడుగుని పిరమిడ్ వాళ్ళు తెగ తిరిగేస్తున్నారు. పిరమిడ్ ఆయన ఎవరో శ్వాస మీద ధ్యాస వాళ్ళు
తెగ తిరిగేస్తున్నారు. కూరగాయల ఆహారం మంచిది, కూరగాయల ఆహారం తినండి. ఆడు ఎంత కొట్టుకున్నా ఎవరు తింటాడు కూరగాయలు? ఇప్పుడు బాగా ముక్క కక్కకు అలవాటు పడిపోయారు. ఒక్కొక్కరు ఉన్నారంటే రోజు నీసు ఉండాలి ఏదో ఒక పూట. ఇది ఉండగా ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? నీ ఆయు ప్రమాణాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది. 60 సంవత్సరాలు బతికివాడు 40 సంవత్సరాలకి ఎందుకు వెళ్ళిపోవాలా? మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. కనుక ఆయనకు దగ్గర అయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు బైబిల్లో ఉన్నా చేయాలి, లేకపోయినా చేయాలి. చేయటం వల్ల ఇది ఏమన్నా తప్పుడు కార్యక్రమం ఏమి కాదు. ప్రభువుని ఆరాధించేదే అండ్ ప్రభువుని స్తుతించేదే. కనుక కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అయినా మనం ఏం చేయాలి? దాన్ని చేసుకుని ఆచరించేవారుగా ఉండాలి. దేవునికి అనుకూలంగా బ్రతికాడట. అది దేవునికి అనుకూలమైనప్పుడు మనుషులు ఎవరండి ఇలా చేయకుండా అలా చేయకుండా అనటానికి? అందుకే నీకు దుష్టుడి సాంగత్యం వైపు ఎప్పుడు వెళ్ళకు. నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు నిన్ను చెడిపోయడానికి వాడు ఏదో నిన్ను కొచ్చినేసాడంటే అది నిన్ను చెడిపోయడానికి అపవాది అగ్ని బాణం అని గుర్తించండి. ఈ అగ్ని బాణాలు మనం ఏం చేయాలి? ఆర్పేలా వెలిగించుకోవాలా. బాణం వేసేవారు అగ్ని బాణం. నేను కొన్ని కూడా వచ్చేస్తాను. మా గుళ్ళో తినొద్దు అంటున్నారు, మీ గుళ్ళో అయితే అన్నీ తినవచ్చు. మా గుళ్ళో తిరగొద్దు అంటున్నారు, మీ గుళ్ళో అయితే అన్నిటికి తిరగచ్చు. దేవాలయానికి వచ్చినవాడు ప్యాకెట్ ఆడడానికి వెళ్ళొచ్చా? రక్షణ పొందినవాడు వెళ్ళొచ్చా? కొంతమంది అయ్యగారులు ఏం చెబుతున్నారంటే సిలువ వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు అక్కడ ప్యాకెట్లకు. వెళ్ళిపోవు, నీకు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. ఆడి పనికి మాలోడా, ఎల్లుడు పనికి మాలోడా అండి? ఇద్దరు జోగిలే. కనుక ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నంతకాలం సమాజం ఎప్పుడండి బాగుపడుతుంది? దేవుడికి ఎప్పుడండి వాల్యూ వస్తుంది? కనుక దేవుడి నామానికి అవమానాన్ని తీసుకొచ్చేదైతే దాన్ని దూరపరచాలి. దేవుడి నామానికి ఘనత తెచ్చేది, నిన్ను విశ్వాసంలో నిలబెట్టేది, ఆత్మీయతలో నిన్ను కట్టేది. ఉపవాసం అంటే ఉపవాసం అంటే నేను ఆత్మీయతలో గొప్పగా నిలబెట్టేది. అపోస్తలులు ఎందుకు చేశారు ప్రియులారా ఉపవాస దినాలను? తరచు జాగరణములు ఉపవాసములతో తన్ను మరణము నుండి రక్షించగల వానికి ప్రార్థనలు యాచనలు చేసి అని వారు విముక్తులయ్యారు. మనం ఆదివారం దేవాలయానికి వస్తాం. ఉన్న కాలంలో చాలామంది, ఈరోజు చాలా ప్రపంచం మనుషులందరూ కూడా అన్ని గ్రామాల్లో జరుగుతుంది ఏంటంటే దేవాలయానికి సరిగ్గా వెళ్ళరు. పండగలకి పబ్బాలకి వెళ్ళడం తప్ప ఉత్తప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు ఏం చెబుతున్నారు, అయ్యగారు ఏం చెబుతున్నారు అని ఈ విషయాలు ఏమీ నేర్చుకోరు. కానీ బైబిల్ వేద పండితుల్లో మాట్లాడతారు. ఏవో బైబిల్లో 4 ముక్కలు అక్కడ నేర్చుకుని ఇక బైబిల్ మాకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నట్టు ఇక్కడ ప్రార్థనకి వెళ్ళి నీడే ఆనక బీరకాయ ఎట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. కొంతమంది సభలు పెట్టిస్తున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో. ఈ సభలు పెట్టించిన తర్వాత వీళ్ళు మరలా వెళ్ళి మందుకాయలు కొడుకుని పార్టీ అంట. సభ బాగా జరిగితే పార్టీ అంట. మరి ఇదేం మాయరాగం? ఇటు సభ బాగా జరిగితే బీరు పార్టీ చేసుకుంటావా? అందుకేనా దేవుని చేత సభెట్టించింది? ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ సభెట్టించి ఏం చెప్తారు విశ్వాసులకి? మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే ఏది సత్యమో ఏది అసత్యమో మనం ఏం చేయాలి? బ్యారేజీ వేయాలి. దుష్ట సాంగతి ఎప్పటికైనా మంచి నడవడికని చెరిపేస్తుంది. కనుక దుష్టుడికి మనం చాలా దూరంగా ఉండాలి. అలా దుష్టుడికి దూరంగా ఉన్నవాడే హిజ్కియా. దుష్టుడికి దూరంగా ఉన్నవాడే హిజ్కియా. హిజ్కియాకి ఏమొచ్చిందట? మరణకరమైన రోగం వచ్చింది. ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. సంఘాల్లో ఈ ప్రార్థనలు ఏమి ఇప్పుడు స్టైల్గా నుంచుంటున్నారు, 2 ముక్కలు అంటున్నారు, ఆమెన్ అంటున్నారు, అంతే. ఇదే ప్రార్థన. ఈ ప్రార్థనలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆవిడేంటంటే అలా ప్రార్థన చేస్తుంది. వీళ్ళకి తెలిసి ఏడిస్తే ఆ స్థితి ఏంటో, ఆ తీవ్రత ఏంటో, ఆ ఆర్ద్రత ఏంటో నీకు తెలిసి ఏడిస్తే కదా దేవాలయానికి పరిపూర్ణంగా వెళ్ళి అక్కడ కూర్చుని మోకాళ్ళలోని ప్రభువుతో అనుసంధానం అయితే కదా ఆమె తీవ్రత నీకు అర్థమై ఏడుస్తుంది. లోకంలో బ్రతుకుతావు, లోకంలోనే తింటావు, లోకంలోనే తిరుగుతూ, లోకంలోనే కలిసిపోతూ ఆమె ఏడుస్తుంటే నీకు ఏదో కదా పెద్ద ఎటకారంగా ఉంటుంది. రేపు గుడ్ ఫ్రైడేకి అందరూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారా? కొంతమంది మహాజ్ఞానులు లెగిస్తారు. మన ఊళ్ళో కూడా ఉన్నారు ఆ బ్యాచ్. ఈ మహాజ్ఞానులు లేచి గుడ్ ఫ్రైడే రోజున ఏడవాలా అని అడుగుతారు.
మరి ఏ రోజు ఆడవాళ్ళు చెప్పుకొని మరి ఆడికి సంబంధించిన ఆ రోజే నిర్ణయించుకుని అందరూ ఏడుస్తారు. సరే, ఆయన మరణానికి నీ ఇంట్లో వాళ్ళు చేస్తేనే వాడు చచ్చాడని మరణానికి జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నావే, అలాంటి ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి ఆయన చచ్చిపోతే ఏడవా? మరి జ్ఞాపకం చేసుకోవు ఆయన మరణాన్ని, అలా కూడా జ్ఞాపకం చేసుకోవు ఆయన మరణాన్ని. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి సమాజం. అందుకే దేవుని వైపు మనం మళ్ళాలి అంటే ఎవరికైనా శ్రమ సంభవించిందా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు దారులు సరళం చేస్తాడు, ఆ దారుల్లో మనం వెళ్ళాలి. అయ్యగారు ప్రార్థన చేస్తేనే సరిపోద్దా, ట్రీట్మెంట్ అక్కర్లేదంటే మనకు కుదరదు. దేవుడు ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాడు. దేవుడు తినిపెట్టడం మన దగ్గరికి తీసుకొచ్చి ఎవరు తినాలి? మనమే తినాలి. దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు, ఆ మార్గం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడట ఎవరైనా? హిజ్కియా గారు. అంటే ఆదివారం ప్రార్థనకు వచ్చేయాలన్నప్పుడు వచ్చేసేవాడట. దేవుడి నామాన్ని సమయాన్ని దేవుళ్ళలో గడపాలన్నప్పుడు గడిపేవాడట. అని ఆయన ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఉంది. అనుకూలంగా బ్రతికిన వాడు గోడ వైపు తిప్పి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్థితి మనకే వచ్చి, మనకే ప్రార్థన అవసరత వచ్చి, మనమే మరణకరమైన రోగానికి బారిన పాడి మనం ప్రార్థన చేసి హిజ్కియాలాగా నాకు కూడా పొడిగించేయి అంటే నీకు పొడిగించేస్తాడా? ఆయుష్ పొడిగించేస్తాడా? హిజ్కియా ఏమని అడుగుతున్నాడు అది జ్ఞాపకం చేసుకోవాలి. నీ దృష్టికి అనుకూలముగా ఎలా బ్రతికానో, ఈ లైను మాట్లాడే అర్హత ఎవరికుంది చెప్పండి ప్రార్థన చేస్తున్నప్పుడు. నీ దృష్టికి ఎలా అనుకూలంగా బ్రతికానో ఆ లైన్ మాట్లాడే అర్హత ఎవరికుందండి భూమి మీద? ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతికిన వారమా మనం? ఆయన చేయమన్న పనులు చేసిన వారమా మనం? నీకు తెలియదా నీ దృష్టికి నువ్వు ఎలా బ్రతికావో? నీకు తెలియదా నువ్వు చేసిన నీచమైన ఘోరమైన కార్యాలు నీకు తెలీదా? మనుషులు ప్రస్తావించాలా? యెహోవా కంటికి కనబడిన సృష్టం ఏది కూడా లేదట. అందుకే ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతికాను. ప్రభా ఏ రోజు ప్రార్థన మానలేదు ప్రభా అన్న ప్రార్థన నువ్వు చేయగలవా? అలా చేయాలంటే మానుకోకుండా ఉండాలిగా. మరి అలా చేసే అవకాశం నీ దగ్గర ఉందా? అలా ఉంటేనే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నెట్లు జరిగించుతునో ఈ అనుకూలాలన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక ధైర్యంగా ప్రార్థన చేసి అడగగలుగుతున్నాడంటే ఎక్కడ మచ్చ లేకుండా బ్రతకడానికి ప్రయాసపడ్డాడు హిజ్కియా అని మనకు అర్థమైపోతుంది. అయితే దేవునితోనే ఈ ప్రార్థన చేసి అడుగుతున్నాడంటే ఆ ప్రార్థన ఏంటి ప్రియులారా? నేను ఎక్కడైనా తప్పు చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసి అడుగుతున్నాడు. వెంటనే కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమైందట. అంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది ఎవరు? హిజ్కియా. మరి యెహోవా వాక్కు ఎవరికి అటెండ్ అవ్వాలా? హిజ్కియాకి. మనోళ్ళకి అటెండ్ అయిపోద్ది. మరి ఎవరి దగ్గరికి వెళ్ళింది హిజ్కియా వాక్కు? ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళింది. ప్రార్థన ఎవరు చేశారు? హిజ్కియా చేశాడు. పాండి ఇక్కడ ప్రతిఫలం ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది? యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. అనుకూలంగా బ్రతికాడు కదా అని డైరెక్ట్గా ఈయనతోనే మాట్లాడటం, డైరెక్ట్గా హిజ్కియాతోనే కాంటాక్ట్ అవ్వట్లేదు. దేవుడు నా ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తకి విషయాన్ని తెలియజేయాలి. ఏ ప్రవక్త ద్వారా అయితే మరణ వార్తను తీసుకొచ్చాడో అదే ప్రవక్త ద్వారా హిజ్కియాకు మరలా శుభవార్త, కారు చీకటిని కాస్త ఉదయముగా మార్చబోతున్నమాట. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన ఆయన అంగీకరించాలి. ఆ పదాన్ని కూడా అండర్లైన్ చేసుకోవాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను. ఆ ప్రార్థన యెహోవా అంగీకరించాలి. యెహోవా అంగీకరిస్తేనే ఆ ప్రార్థనకి ఏంటనమాట? ప్రతిఫలం. నీ ప్రార్థన నేనేం చేశాను? అంగీకరించి తిని ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. కారు మబ్బులు కాస్త విడిపోయాయి, వెలుగు కాంతి రేఖలు హిజ్కియా మనసులో ఆవరించాయి. కారు చీకటిని ఉదయముగా ఆయన మార్చగలవాడు.
అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను అన్నావే తప్ప సంఘం అంతా ప్రార్థిస్తున్నారు ఆదివారం నాకు విడుదల కలుగుతుందన్న ఆలోచన ఎప్పుడైనా మాట్లాడావా? నేను ప్రార్థన చేశాను సంఘం అంతా ప్రార్థిస్తగా సంఖ్యలు తెంపుతాను అన్నప్పుడు అని సంఘ ప్రార్థనకు ఆ బలం లేదనా? నీ ప్రార్థనకే ఉందనా? నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి రిఫరెన్స్ ఎక్కడ పంపించాడు? యెషయా దగ్గరికి వెళ్ళింది, హిజ్కియాకి వెళ్ళలేదు డైరెక్ట్గా. యెషయా దగ్గరికి వర్తమానం, ఆ యెషయా ద్వారా మళ్ళీ తిరిగి వర్తమానాన్ని తీసుకొచ్చాడు. అబ్బాయి నీకు ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ కాలాన్ని పెంచాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఆ ప్రార్థన ఆయన అంగీకరించాలి. నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకాలి. బ్రతికిన తర్వాత ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత మనకేంటి రిజల్ట్? ఒకవేళ దేవుని చిత్తంలో మన మరణాన్ని రాసి ఉంచాడు అనుకో ప్రియులారా, అది ఎప్పుడైనా 20కైనా 30కైనా 10కైనా 15కైనా 1కైనా పుట్టిన సాయంత్రానికైనా పుట్టిన వెంటనే అయినా మనం తనువు చాలించి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. దీనికి వయో పరిమితి భేదాలు లేవు. ప్రార్థన చేయడం మన బాధ్యత, కార్యం చేయడం ఆయన నిర్ణయం. ప్రార్థించారు మరి బతికించలేదా అనకండి, వాళ్ళ తప్పుడు మాటలు మాట్లాడకండి. ఆయన అంగీకరిస్తేనే ఆ ప్రార్థనకు ప్రతిఫలం, ఆయన చిత్తం అయితేనే ఆ ప్రార్థనకు ప్రతిఫలం. లేదు ఆయన చిత్తంలో లేదనుకోండి, మరణం అయితే ఇంకా లాభం కదా, మరి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. శరీరులుగా మనతో తిరిగి మనతో ఉన్నవారు మనల్ని విడిచిపెట్టారన్న బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అని మరణించి ఆ దైవ జ్ఞానం కలిగిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుని సన్నిధానంలో ఆయన పీస్ఫుల్గా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కార్యం జరిగితే ఖచ్చితంగా ఆయన చిత్తం, ఆయన అంగీకరించాడు. కార్యం జరగనప్పుడు అది కూడా ఆయన నిర్ణయమే. ఆయన నిర్ణయం ఏదైనా అండ్ కుమ్మరిని నన్ను ఎందుకు ఇలా తయారు చేసావని ఏ పాత్ర అడగకూడదట. ఎందుకంటే నిర్ణయం ఆయన ఏ ఆకారం ఇవ్వాలి, చెంబు చేయాలా, గ్లాస్ చేయాలా, ప్లేట్ చేయాలా, లేక దీన్ని పనికిరానిదిగా పడేయాలన్న నిర్ణయం మాత్రం ఆయనదే అని గమనించాలని. కాలు చీకటి లాంటి శ్రమ మనకు సంభవించిందా? అయితే ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమై ప్రభు అంగీకారం అయితే నీ జీవితంలో కాంతిని ఉదయింపజేస్తాడు. సూర్యుడు ఉదయించినట్టుగా కారు చీకటులు తొలగించి అండ్ మనకి ఏం చేస్తాడు? వెలుగును ఉదయిస్తాడు. అలా ఉదయించేవాడు యెహోవా అని ఆయన మీద ఆధారపడతారని, ఆయన మీద ఆధారపడాలని ఈ కొద్ది మాటలు ఆయన వినికుడులు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది ప్రయోగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడేది అందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది ప్రయోగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రార్థులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రార్థులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట.
తడపకుండా ఉండలేనయా. నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఈ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో అలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో అలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో వెలుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో వెలుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రార్థించకుండా ఉండలేదయా. కలిసి పాడదాం. ప్రార్థించకుండా ఉండలేదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థన లేని పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా ఉండలేనయా. ప్రార్థించకుండా ఉండలేనయా. ఈ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఈ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలోని పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, అయ్యా నీ బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా. చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడవని, కారు చీకటిలో కూడా ఉదయింప చేయగలిగిన వాడవని, పగటిని రాత్రిని వేరుపరిచే దేవుడు అని, వాటిని చీకటిగా మార్చగలవాడు నీవేనని, సముద్రముల తరంగులను పొర్లింప చేయగలిగిన వాడువు నీవేనని, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన అయ్యా నీ దగ్గర మొరపెట్టుకుంటే వాటిని మరలా ఉదయించేటట్టుగా చేయగలిగిన దేవుడిని, సమర్థుడనని అయ్యా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రార్థిస్తున్నాడయ్యా. నీ దృష్టికి ఎలాగ అనుకూలముగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ప్రభువా. అలాంటి ప్రార్థనలు మేము చేయలేము, ఎందుకంటే మేము అలా బ్రతికిన వారము కాము. అలా బ్రతకడానికి ఇష్టపడని జనాంగం. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా మీకు శ్రమ అన్నావు అయ్యా. ఇదిగోనైనా శ్రమను పోగొట్టే నీవే శ్రమ అంటే అయ్యా శ్రమను మేము తాళగలవా ప్రభువా? శ్రమను తొలగించే నీవే శ్రమ పెడితే దాని నుండి మేము వర్ధిల్లింప చేయగలవా దేవా? ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకుని, ఇప్పటికైనా నువ్వు ఉగ్రత వైపు అడుగులు వేస్తున్న ఈ సమాజానికి ఉగ్రత నుండి విడిపించగలిగిన సమర్థుడు నీవేనని గ్రహించి అయ్యా నీ పాదాల చెంతకు ఇప్పుడైనా చేరాలి. దురద చెవులు గలవారి కల్పనా కథల వైపు తిరిగిపోయేవారిగా కాక
సత్యాన్ని వెంబడించాలి, ఆత్మీయ స్థితిని తెలుసుకోవాలి, యెహోవాను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో నీ బిడ్డలు గుర్తెరగాలి. అలాంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. కూడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘం గురించి ప్రార్థిస్తుండగా మా ఈ దీన ప్రార్థనలు ఆలకించండి. నా ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎందరో బలహీనులు, ఎందరో ఇదిగోనైనా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నవారు, ఎందరో అనారోగ్య పరిస్థితులు నడుమున్నవారు, జ్వరాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న నీ బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగోనైనా ఆశీర్వదించండి, దీవించండి. ప్రార్థనలో అసాధ్యమైనది ఏదీ లేదని, ఆ ప్రార్థన మీరు అంగీకరించేదై ఉండాలని, మా బ్రతుకులు అంగీకరించబడితేనే తప్ప ఆ ప్రార్థనను మీరు స్వీకరించరని నీ లేఖనాలు మాట్లాడుచున్నాయి ప్రభా. ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదయ్యా. ఎంతమంది గ్రహింపులోనికి వెళుతున్నారో నాకు తెలియదు ప్రభు. గ్రహింపులేని ప్రతి హృదయాన్ని మీరు మార్చండి. ఇదిగోనైనా కరుడు కట్టుకుపోయిన ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. తీవ్రమైపోయిన ప్రతి హృదయాన్ని మీరు మెత్తనిచ్చేయండి అయ్యా. ఇదిగోనైనా భయంకరమైన వ్యాధి కలిగి నడి శిరస్సు మొదలుకొని అరికాల వరకు తీవ్రమైన వ్యాధి కలిగిన వారు ఉన్నారు అయ్యా. నీ బిడ్డలను వాదార్చమా ప్రభువా. నీ బిడ్డల చెంత నీ ఉన్నావన్న రుజువును కనపరచమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ఇదివరకు అందరూ బలహీనులు, ప్రతి బలహీనుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సేతుబద్దమ్మ గారి విషయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏదైనా చేయగలిగిన సమర్థుడవు, పరిస్థితులను చక్కబెట్టగలిగిన సమర్థుడవు. మీ చిత్తంలో ఏమై ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా, మీ చిత్తానికి వ్యతిరేకంగా మేము వెళ్ళి ఏమీ సాధించలేము అయ్యా. మీ చిత్తము ఏమై ఉన్నదో నీ బిడ్డ ఎడల చిత్తము యావత్తును నెరవేర్చండి. మీ చిత్తమైతే ఇదిగోనైనా ప్రార్థిస్తున్నాము. సంఘముగా కూడి విడుదల కలిగించమని అడుగుచున్నాను. నరాలను ముట్టండి, ఎముకలను ముట్టండి, అంతర్గత అవయవాలను శుద్ధీకరించండి. లోపలుంటున్న సమస్త చెడును, కల్మషాన్ని యేసు నామములో దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. సమస్తమును మీకు సాధ్యమే అయ్యా. నీ సన్నిధానంలో ప్రభువా మొరపెడుతుండగా అయ్యా ప్రతి ఆర్గాన్ని మీరు ముట్టండి, ప్రతి అవయవాన్ని మీ నామంలో తాకండి. మహిమ కలిగిన మీ హస్తాలు బిడ్డ మీద ఉంచండి అయ్యా. ఇదిగోనైనా మీ చిత్తమైతే మరలా తిరిగి లేవనెత్తి ఇదిగో కారు చీకటి నుండి ఉదయింప చేయమని అడుగుచున్నాను. కారు చీకటిలో పాలదోలండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే బంధువులతో, స్నేహితులతో ఉత్సహించి సంతోషించక నీ సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించమంటున్నావు అయ్యా. శ్రమ కలిగిన వారు ఎంతమంది ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. ఆ ప్రార్థిస్తే వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ఇదిగో ఇంకా శరీర బలహీనులు అనేకులు ఉన్నారు. ఇదిగో సేతుబద్దమ్మ గారి ఇదిగో కుమార్తె దుర్గను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డ శరీర బలహీనురాలు, బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, శక్తినివ్వండి, మరింత ఆరోగ్యాన్ని పెంపొందించమని అడుగుతున్నాను నీ బిడ్డకి అయ్యా. కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కాళ్ళ గాయాలతో ఇదిగోని భయంకరమైన ఇబ్బంది బిడ్డ కలిగి ఉంది అయ్యా. సమస్త శరీరాన్ని ముట్టండి, నూతన మాంసాన్ని మీరు పొదగండి, నూతన శరీరాన్ని నీ బిడ్డకు పొదగమని అడుగుచున్నాను. బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను అయ్యా. ఇదివరైనా ఇంకా మాకు తెలియక ఎందరో అనారోగ్య పరిస్థితులు నడుమ కొట్టుమిట్టాడుతున్నారేమో. అలాంటి అనారోగ్య పరిస్థితులు నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మా వల్ల ఏమీ కాదు, మేము కేవలం నిమిత్త మాత్రమే. మేము పురుగు వంటి వారం, ధూళి లాంటి వారం, దుమ్ము లాంటి వారం ప్రభువా. మాకు తెలియదయ్యా. నీవు మాత్రమే ఇదిగోనైనా స్వస్థతనిచ్చే దేవుడు, నీవు మాత్రమే లేవనెత్తగలిగిన దేవుడు, నీవు మాత్రమే విమోచించే దేవుడు అయ్యా. నీ బిడ్డలను విమోచించమని అడుగుచున్నాను. సూర్యగారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా. నీ కుమారుడి చేతిని మీరు ముట్టండి. ఇవన్న ఆ చేతికి కలుగుతున్న వాపును తగ్గించమని అడుగుచున్నాను. మీ ప్రభువా మీ దగ్గర మొరపెట్టుకుని మీ నామంలో ప్రార్థిస్తే నయము కానిది ఏది ఉండదు ప్రభువా. నీ చిత్తమైతే బిడ్డను ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో తాకండి. మీ గాయపడే హస్తాన్ని బిడ్డ మీద ఉంచమని అడుగుచున్నాను అయ్యా. ఇదివరకు మరలా కొట్టివేయడానికి వెళుతున్నప్పుడు చక్కటి వర్తమానాన్ని నీ కుమారుడికి అందించమని అడుగుచున్నాను. నీ నామము గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీవు చేసే అద్భుతాలు గొప్పవి. ఈ సన్నిధానంలో నీవు ఉన్నావన్న రుజువు కనపరచమని అడుగుచున్నాను అయ్యా. మూర్ఖులు, అపనిందలు వేసేవాళ్ళు, నిందించేవారు, ప్రతి వాడికి సమాధానం కావాలి.
ఆయా బిడ్డలను నీ చేతితో ఎత్తుపట్టుకోండి. కొడాలి సత్యవతి గారిని మీ చేతులకు అప్పగిస్తాను. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. అయ్యా వనవరమ్మ గారిని ఇచ్చిన భర్తను మీ చేతులకు అప్పగిస్తాను, ఆరోగ్యాలు మెరుగుపరచండి. కాగిత రామలక్ష్మి గారిని, భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తాను. బిడ్డలిద్దరిని నిలబెట్టాం. మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని, మరింత బలాలను బిడ్డలిద్దరికి ప్రోక్షించమని అడుగుచున్నాను. మరణ పర్యంతరం వరకు నీ సన్నిధానాన్ని నీ బిడ్డలు విడిచిపెట్టకూడదు. అట్టి విశ్వాస యాత్రలో కొనసాగే భాగ్యాన్ని ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఏ కారణము చేత నిన్ను ద్వేషించకూడదు, ఏ కారణము చేత నీ చేయి విడిచిపెట్టకూడదు ప్రభువా. అట్టి విశ్వాస వీరులుగా నీ బిడ్డలు నిలబెట్టండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, వారి ఆర్థిక రుణాలు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు ఉన్నారు, వారి ఇరుకుల సమస్యలు తీర్చండి. భార్యాభర్తలకు పసగక ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యతను చేకూర్చండి. ఎవరి హృదయాలు మీరు మారుస్తారో మార్చి మాట్లాడండి అయ్యా. ఇదిగోనైనా బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారు, చక్కటి బహుమానాలు అందించండి. వైవాహిక జీవితాల కొరకు ఎదురు చూస్తున్నారు, చక్కటి వైవాహిక జీవితాలు ఏర్పాటు చేయండి. బాలింతలు ఉన్నారు, చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారు, చిన్న బిడ్డలు ఆశీర్వదించండి, కాపాడండి, చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి. యవనులు ఉన్నారు, బాలులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కన్యకులు ఉన్నారు, సమస్త బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నారు. నీ ఇదిగోనని యవనస్తులైన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభువా, చక్కటి ఉత్తీర్ణత బిడ్డలకు అనుగ్రహించండి. చదివిన వాడిని జ్ఞాపకం ఉండటానికి, చదివిన వాడిని చక్కగా ప్రజెంట్ చేయడానికి ఇదిగో చక్కటి జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా మార్చండి. వృద్ధులు ఉన్నారు ప్రభువా, శ్రమనక కష్టమనక నీ బిడ్డలు నీ సన్నిధానానికి వస్తున్నారు. పెద్ద పెద్ద అమ్మగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరింత ఆయుష్ని ఇవ్వండి. దేవా, ఆ ఆయాసాన్ని మీరు తగ్గించమని అడుగుతున్నారు తండ్రి. ముదుగు వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు నేనే అంటున్నావు. నీ బిడ్డలు ఎత్తుకొని ముద్దాడు ప్రభువా. నా దేవుడు అన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన నా దేవుడు, నా సంఘము నా చేయి విడిచిపెట్టలేదని నీ బిడ్డలు సాక్షులుగా నిలబడాలి. అట్టి రీతిగా నీ బిడ్డలు మీ చేతితో అరచేతిలో చెక్కుకోమని అడుగుతున్నారు. నీ బిడ్డలు మీ చేతితో ఎత్తి పట్టుకోండి. అయ్యా ఐదుగురైనా మగవాళ్ళు ఉన్నారు, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. కాయా కష్టం చేసుకుని దినసరి కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, వారి కష్టాన్ని ఆశీర్వదించండి, వారి కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. అయ్యా ఐదుగురైనా నీ బిడ్డలు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఆశీర్వదించండి. యవనస్తులు చిన్న చితక పనులు చేసుకుంటున్న యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, వారి పనుల్లో పాటల్లో మీ సహాయాన్ని అందించండి. అయ్యా నీ నామాన్ని ఇంకా బలంగా గుర్తెరగాలి. చెడు ఆలోచనల వైపు కానీ, చెడు తలంపుల వైపు కానీ, చెడు స్నేహాల వైపు కానీ నీ బిడ్డలు అడుగు వేయనీయొద్దు ప్రభువా. నీ నామంలో గొప్పగా కట్టబడాలి, నీ నామంలో ఉన్నతంగా కట్టబడాలి. వారు చేసుకుంటున్న చిన్న చిన్న ఉద్యోగాలను కూడా ఆశీర్వదించండి. అయ్యా వ్యాపారం చేసుకునే బిడ్డలు ఉన్నారు, ఇదివరకు వారి వ్యాపారాలు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ వ్యాపారాన్ని నీ చేతులకు పేరు పేరు వరుసను అప్పగిస్తున్నారు. ప్రతి బిడ్డ వ్యాపారంలో తలుపునివ్వండి, చక్కటి బేరాలు ఉండడానికి మీ సహాయం అనుగ్రహించండి. మీ పిల్లలు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని చేకూర్చండి. అయ్యా ఇదిగోనైనా నీ బిడ్డల యొక్క ఇదిగోనైనా స్థితిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. పాలకొల అన్నయ్య గారిని, కరుణ అన్నయ్య గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభు ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డకి అవసరత అత్తరతలు ఉన్నాయి, సమస్తం ఎరిగిన వాడు, వారి వ్యాపారాన్ని వృద్ధిపరచండి. ప్రభు ఇదిగో వారికి ఉంటున్న కుటుంబంలో ఉన్న ప్రతి కల్మషాన్ని, సమస్యను యేసు నామములో తొలగించమని అడుగుచున్నాను. ప్రభు ఇదిగో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న యవనస్తులైన బిడ్డలు చేతులుగా అప్పగిస్తున్నారు. అక్కడ దినసరి ఇచ్చి కూలీ చేసుకుంటున్న బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నారు. ఆశీర్వదించండి, దీవించండి. వారి పనుల్లో, వారి ఆలోచనలో, వారి తలంపుల్లో, వారి నడకల్లో మీ సహాయం వచ్చండి. అయ్యా బెంగళూరు ప్రాంతంలో ఉన్న నీ బిడ్డ పూర్ణిమని మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఆయా బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. తల్లిదండ్రులు ఇద్దరిని విడిచిపెట్టి దూర ప్రాంతంలో అక్కడ ప్రయాసపడుతుంది నీ బిడ్డ. ఇదిగో చక్కటి స్నేహితులు సిద్ధపాటు చేసి ఉంచారు. అయ్యా ఇదిగో ఇంకా చక్కటి ధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా ఉద్యోగుల మంచి ప్రమోషన్ కావడానికి నీ సహాయం అనుగ్రహించండి. ఇదిగో నీ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. అయ్యా గల్ఫ్ దేశంలో నా అన్నవారు లేరు, వారి పనుల్లో మీ సహాయం ఉంచండి, వారి ఆలోచనలో మీ సహాయం ఉంచండి, వారి కష్టంలో మీ సహాయం ఉంచండి. మీరు సహాయం చేస్తేనే నీ బిడ్డలు వర్ధిల్లుతారయ్యా. నీ బిడ్డలు కాపాడిన హస్తం అందించండి. నీ కుమార్తె ఎదురు చూస్తుంది, నా దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేస్తాడని ఎదురు చూస్తుందయ్యా. నీ బిడ్డ ఎడలు కూడా ఘనమైన కార్యాన్ని చేయండి. నా జనులు ఇక అన్నాడు సిగ్గుపడరన్నావు. నీ బిడ్డను ఏ దశలోనూ సిగ్గుపడనీయక వెళ్ళిన దానికి ప్రతిఫలాన్ని చేకూర్చి నీ బిడ్డకు చక్కటి గృహం దొరకడానికి సహాయం అనుగ్రహించండి. అక్కడ పనులు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు, కష్టం అనక శ్రమ అనక పనులు చేసుకుంటున్నారు.
నీ బిడ్డలకు నీ తోడుంచండి అయ్యా. అయ్యా ఇదిగో సమస్త బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా అనేక సమస్యలు అనేక బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. సమస్త బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. దాన్ని ప్రార్థించమని అందరూ అడిగి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. మా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి. నాకు కుటుంబాన్ని, రక్త సంబంధికుల కుటుంబానికి నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలు కాచి దాచి కాపాడండి ప్రభు. ఇదిగోనైనా ఇంకా మాకు తెలియక అందరూ రోగగ్రస్తులున్నారు ప్రభు. వాళ్ళందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా నీ నామాన్ని గుర్తెరగాలి. నువ్వు ఎప్పటికీ స్వస్థతలు చేస్తున్నావు, నీ శక్తిని గుర్తెరగాలి. నువ్వు మహిమ కలిగిన దేవుడు అని గుర్తెరగాలి. దేవాటి రీతిగా నీ బిడ్డలు ఎత్తుపట్టుకోండి తండ్రి. ఇదిగో ఇంకా అనేకులైన నీ బిడ్డలు ఉన్నారు. ఇదిగో ఎందరో శోధనలు నడుము నలిగిపోతున్నారు ప్రభు. కోడళ్ళ చేత హింసింపబడుతున్నారు, అత్తగారులు ఉన్నారు. అయ్యా ఇదిగోనైనా నీ బిడ్డ రోధిస్తుంది ప్రభు. ఆ టార్చర్ నేను భరించలేకపోతున్నానని, బిడ్డలు విడిచిపెట్టేస్తే బిడ్డలు ఏమైపోతారా అని ఆయా కన్నీళ్లతో నీ సన్నిధానంలో అడుగుతుంది. ఆ బిడ్డను మీ చేతులతో ఎత్తుపట్టుకోండి. అయ్యా బిడ్డ ఎడల గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాను. ఇదిగోనైనా అనేకులు ఎన్నో శ్రమలు, ఇరుకు ఇబ్బందులతో ఇదిగోనైనా కొట్టుమిట్టాడుతున్న ప్రతి జనాంగానికి విడుదల కలిగించండి. ఈ సన్నిధానానికి నడిపించమని అడుగుతున్నాను. సంఘాన్ని విస్తృతపరచండి. అనేక జనాంగాన్ని దేవాలయం వైపు నడిపించండి. ఈ సంఘం ద్వారా నీ మహిమ అనేక ప్రాంతాలకు వినుమతుండాలి. అనేక ప్రాంతాలు నీ సంఘం యొక్క మహిమ తెలియబడాలి. అనేక ప్రాంతాలు నీ అంత శక్తివంతుడు నీ బిడ్డలు గుర్తెరగాలి. అట్టి రీతిగా నీ మహిమ ఈ సంఘం మీద ఉంచమని అడుగుతున్నాను. సొలొమోను దేవాలయంలో యాజకులు సహితం నిలవలేకపోయినట్టుగా అట్టి కృప మా సంఘానికి అనుగ్రహించండి. నీ కాంతి ప్రసరింప చేయండి, నీ వెలుగు ప్రసరింప చేయండి. ఇదిగో నీ సన్నిధానంలోకి వచ్చిన ఏ బిడ్డను ప్రభువా ఇదిగో నేను దుఃఖకరముగా పంపించొద్దని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఆనందదాయకముగా మార్చండి, పరిస్థితులను మార్చండి, స్థితిగతులను మార్చండి. నా దేవుడు గొప్పవాడన్న నిర్ణయాలు నీ బిడ్డల్లో కలగాలి. అలా కలగాలి అని అంటే ఈ సంఘంలో మీరుండి ఎన్నో అద్భుతాలు చేయాలి, ఎన్నో మహత్కార్యాలు చేయాలి, ఎన్నో సూచక క్రియలు చేయాలి ప్రభువా. అట్టి రీతిగా మా సంఘాన్ని ఎత్తుపట్టుకుంటారని కూడి ఉన్న బిడ్డలందరినీ యాజకత్వం చేస్తున్న మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇదిగోనైనా సాయంత్రం జరగబోయే ఆరాధన అంతట్లో మీ సహాయం ఉంచుతారని మా బ్రతుకు దినములు లెక్క కట్టగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏది అడిగినా ఎన్ని అడిగినా జరిగేది నీ చిత్తమే గనక నీ చిత్తము యావత్తును మా సంఘం మీద ఉంచుతారని ఇదిగో ప్రభువా ఈ ఆలయంలో మేము పెట్టుకుంటున్న మొర ఆలకించమని అడుగుతున్నాను. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరణు ధరణి భయకంపముచే ఆదరణు ధరణి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను నెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి నా కాళ్ళను లేడి. బలహీనమైన ప్రతి పాదాన్ని తాకండి ప్రభు. నీ బిడ్డలకు బలాన్ని, తోడిన చేతులు, సడలిన కాళ్ళకు బలాన్ని ఇవ్వండి. కేడము నా కాందించి రక్షణ కేడము నా కాందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. పరిపూర్ణమైనది యెహోవా పౌరుషము గల ప్రభుకు పెంపగా నాదులు అణికెను. పౌరుషము గల ప్రభుకు పెంపగా
పర్వతముల తనలో తానుండి దయించేసేలు వైరుల నెల్ల దయించి యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఆయా బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నారు. ఆశీర్వదించి కాపాడి రక్షించి మీరు ఎక్కల చాటున మా బిడ్డలందరినీ భద్రపరిచి ప్రభువా ఇదిగోనైనా మరలా నీ సాయంత్రం కూడుకునేటంతటి వరకు నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీ కబంధ హస్తాల చాటున భద్రపరుస్తారని సమస్త బిడ్డలను మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆశీర్వదిస్తుండగా ప్రతి బిడ్డ మీద మీ ఆశీర్వాదాన్ని నిలుపుతారని ఆశిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.